సర్వే అధ్యక్ష అధ్యక్ష తర్వాత తర్వాత అధ్యక్ష అదే చెప్పండి అధ్యక్ష పెన్షన్ దాన్ని రీఅసెస్మెంట్ కి సిఫార్సు చేస్తారా లేదా? ఈ 13 పాయింట్లు వెరిఫికేషన్ తోటి మీరు పెన్షన్ తీసివేస్తున్నారా? ఒకటి అధ్యక్ష, ఇప్పుడు ప్రభుత్వం ఉంది అధ్యక్ష, ఏ ప్రభుత్వం అన్నా కామన్ మ్యాన్ కి గుడ్ చేయాలి. ఒకవేళ మేము చేయలేకపోయాం అనుకున్నాం, మీరు చేయాలి కదా అధ్యక్ష. సరే మీరు ఏం చేస్తారని చెప్పండి అధ్యక్ష. మీరు కొత్త పెన్షన్ ఇవ్వకుండా ఉన్న పెన్షన్ అడిగింది అర్థమైంది కదా. ఇప్పుడు 13 పాయింట్లతో చేస్తారా లేదా అనేది మీ పెన్షన్ ఇవ్వకుండా ఉన్న పెన్షన్ తీసేసి వెరిఫికేషన్ పెట్టి కూర్చోండి. అరుణ్ గారు కూర్చోండి. మంత్రి గారు అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే చాలా క్లియర్ గా చెప్పారు అధ్యక్ష. పెన్షన్ అనేది ప్రతి ఎలిజిబిలిటీ వాళ్ళకి ఇవ్వాలి, అందరికీ ఇవ్వాలి. ఎటువంటి పరిస్థితుల్లో పెన్షన్స్ అన్నీ కూడా అంటే ఎటువంటి పార్షాలిటీ లేకుండా ముందుకు వెళ్ళండి అని చెప్పి మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మేము చాలా క్లియర్ కట్ గా ఎటువంటి పెన్షన్ తొలగించడానికి అయితే మేమైతే మా ఆఫీస్ నుంచి లేదు అధ్యక్ష. ఎవరైనా కంప్లైంట్ నిమిత్తం ఎవరైనా వచ్చి అడిగితే కంప్లైంట్ ఎవరైతే అక్కడ లోకల్ గా ఉన్న ఆఫీసర్ ఎంపీడీఓకి చెప్పడం కానీ లేకపోతే కలెక్టర్ ఫిర్యాదు చేయడం కానీ కలెక్టర్ తీసుకున్నటువంటి ఇనిషియేటివ్స్ వల్ల 4000 పెన్షన్స్ తీయడం జరిగింది అధ్యక్ష. 10,000 పెన్షన్స్ మైగ్రేషన్ ఎవరైతే 3 నెలల కన్నా ఎక్కువ తీసుకోకపోతే వాళ్ళు మైగ్రేషన్ కింద వస్తారు అధ్యక్ష. అంతేకాకుండా ఈరోజు ప్రభుత్వం వచ్చిన వెంటనే 1 నెల తీసుకోకపోయినా 2 నెలలు తీసుకోకపోయినా 3 నెలలు ఇచ్చేదాన్ని కూడా మేము ఆస్కారం చేశాం అధ్యక్ష. అంతకుముందు అయితే ఇచ్చేవారు కాదు అధ్యక్ష. ఈరోజు 1 నెల కాకపోయినా 2 నెలలు 3 నెలలు వచ్చినా 3 నెలలు ఏ రోజు ఏదో ఒక నెలలో తీసుకోవడానికి కూడా ఈ ప్రభుత్వం ఒక సదుద్దేశంతో కల్పించడం జరిగింది అధ్యక్ష. ఎందుకంటే చాలా మంది వలస కార్మికులు ఉన్నారు, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, వచ్చిపోవడానికే 1000-2000 ఖర్చు అవుతుందని భావించి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు తీసుకువెళ్ళిన వెంటనే పాజిటివ్ గా స్పందిస్తూ ఆయన వెంటనే 3 నెలలు ఎప్పుడైనా తీసుకునే క్రమం అమలు చేశాం అధ్యక్ష. అంతేకాకుండా ఈరోజు స్పౌస్ పెన్షన్స్ సుమారు 25,000 మందికి ఇచ్చాము. అదే హెల్త్ పెన్షన్స్ కూడా 1700 మందికి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. హెల్త్ పెన్షన్స్ కి ఏది కూడా టైం లిమిట్ లేదు అధ్యక్ష, ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. స్పౌస్ పెన్షన్ కూడా హస్బెండ్ చనిపోయిన వెంటనే ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. అంతేకాకుండా ఈరోజు గౌరవ సభ్యులు చెప్తున్నారు ఈ 13 పాయింట్ అని. ఇవన్నీ జీవో నెంబర్ గత ప్రభుత్వంలో జీవో నెంబర్ 174 13 డిసెంబర్ 2019లో వాళ్ళు తీసుకొచ్చినవి అధ్యక్ష. వాళ్ళు తీసుకొచ్చి ఈరోజు అంతేకాకుండా వాళ్ళు చెప్తున్నారు 12 లక్షలు పెంచామని. 2014-15 నాటికి 43,42,515 పెన్షన్లు ఉంటే 2019కి 54,47,000 పెన్షన్లు ఉన్నాయి అధ్యక్ష. అంటే 11 లక్షల మంది పెన్షన్స్ పెంచాం అధ్యక్ష. అది క్రమేణా పెరుగుతుంది. దాన్ని ఏదో వాళ్ళు ఏదో మేమే పెంచాను చెప్తున్నారు కానీ 14లో ఎటువంటి పెన్షన్స్ తీయలేదు, ఇప్పుడు కూడా ఎటువంటి పెన్షన్స్ తీయలేదు. కానీ వాళ్ళ ప్రభుత్వంలోనే సుమారు 10 లక్షల పెన్షన్స్ ఇనెలిజిబిలిటీ కేటగిరీలో, పర్మనెంట్ మైగ్రేషన్ కాదు అధ్యక్ష, ఇనెలిజిబిలిటీ కేటగిరీలో 9,60,000 మంది పెన్షన్స్ తీశారు అధ్యక్ష. ఇనెలిజిబిలిటీలో అంటే వేరు కారణాల్లో పొలిటికల్ వెండేటాలో ఈ 9,50,000 పెన్షన్స్ గత ప్రభుత్వంలో 5 ఏళ్ల కాలంలో మీరు తీశారు అధ్యక్ష. దానికి కూడా వాళ్ళు తీశారు అధ్యక్ష. దానికి కూడా నా దగ్గర పూర్తిగా ఆధారాలు కూడా ఉన్నాయి, ఏ సంవత్సరం ఎన్ని తీశారని అది కూడా చెప్తాను అధ్యక్ష. మరి అంతేకాకుండా ఈరోజు వాళ్ళు చేస్తున్న అభియోగాలన్నీ కూడా తప్పు అధ్యక్ష. ఈరోజు ప్రభుత్వం పూర్తి స్థాయిలో పనిచేయడానికి మేము అంటే పేదల నిమిత్తం పూర్తి స్థాయిలో పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. అంతేకాకుండా ఈరోజు మీకు ఇంకో విషయం చెప్పాలి అధ్యక్ష. కడప కలెక్టర్ యాక్చువల్ గా 15,000 రూపాయల పెన్షన్స్ 3,436 పెన్షన్స్ కడప జిల్లాలో ఉంటే కడప కలెక్టర్ ఇనిషియేటివ్ తీసుకొని వెరిఫై చేస్తే అందులో కేవలం ఉన్నది 1,300 మందే ఎలిజిబిలిటీ అధ్యక్ష. మిగతా వాళ్ళందరూ డిజేబిలిటీ. అంటే ఇంతమందిని డిజేబిలిటీ వాళ్ళని కావాలని ఏదో పొలిటికల్ గా మేలు చేద్దామని పెన్షన్ కలిపి అంటే సమకూరుస్తూ వాళ్ళకి హెల్ప్ చేసే విధంగా ఇనెలిజిబిలిటీ వాళ్ళనే 60-70% ఇనెలిజిబిలిటీ వాళ్ళకి పెన్షన్ ఇచ్చారంటే గత పాలకులు ఏ రకంగా వాళ్ళు చేశారన్నది కూడా పబ్లిక్ తెలియాలి అధ్యక్ష. ఈ రోజు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఎటువంటి ఇది లేకుండా గౌరవ ముఖ్యమంత్రులు మాకు ఆదేశాలు ఇచ్చారు. ట్రాన్స్పరెంట్ గా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరికీ కూడా పెన్షన్ ఇవ్వాలి. మనం ఎలిజిబిలిటీ వాళ్ళందరూ ఇంకో ఈ రోజు ఇచ్చే పెన్షన్ వాళ్ళ కుటుంబంలో వాళ్ళకి గౌరవం వచ్చే పరిస్థితి, వాళ్ళకి డిజేబిలిటీ వాళ్ళకి కనీస వేతనం వస్తే కనీసం వాళ్ళు నిలబడడానికి వాళ్ళకి సాయం చేసే వాళ్ళకి కొంచెం డబ్బులు ఇవ్వడానికి కూడా ఆలోచన సదుద్దేశంతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు చేశారు అధ్యక్ష. ఈ ప్రభుత్వం అయితే పేదల కోసం అండగా ఉండే ప్రభుత్వం, వాళ్ళందరి గురించి పక్షాన పనిచేసే ప్రభుత్వాన్ని తెలియజేసుకున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు సార్. ఇంకా క్లోజ్ చేయండి సార్. నో ఇన్ని సప్లిమెంటరీస్ ఉండవండి, ఇన్ని సప్లిమెంటరీస్ ఉండవు. మీరు సూట్గా మీరు ఒక్కడే సూట్గా ఇంకా సప్లిమెంట్ అన్ని సప్లిమెంటరీస్ ఉండవు. కూర్చోండి అధ్యక్ష. కూర్చోండి. దీంట్లో మంత్రి గారు చెప్పారు
సుమారు 9,60,000 మందికి మా దగ్గర డేటా ఉంది, వారి ప్రభుత్వంలో తీసేశారని. 9 నెలలు అయింది సార్ అధ్యక్ష ప్రభుత్వం వచ్చి. ఆ 9,50,000 మంది మేము తీసేసాం, మేము అన్యాయం చేసాం అనేటువంటి వాళ్ళకి ఇచ్చి బేటకు చెప్తే సంతోషంగా అధ్యక్ష. వారి దగ్గర డేటా ఉందని కూడా చెప్పారు మంత్రి గారు. మీరు అవి ఇప్పించండి. ఇవేట వరకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క పెన్షన్ కూడా ఎప్పుడు ఇవ్వలేదు. ఎప్పటిలాగా ఆ పెన్షన్లు ఇస్తారో, ఆ దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నటువంటి దరఖాస్తులకి ఎప్పటిలాగా పెన్షన్లు ఇస్తారనేటువంటిది తమ ద్వారా మంత్రి గారు సమాధానం చెప్పాలి. మంత్రి గారు దానికి ఒక్కదానికి సూట్ గా సమాధానం చెప్పండి. సూట్ గా చెప్పండి మంత్రి గారు చెప్పండి ప్లీజ్. తిరుమూర్తి గారు కూర్చోండి కూర్చోండి కూర్చోండి. చాలా చాలా సంతోషం అధ్యక్ష. సూటిగా చెప్పండి. వాళ్ళ తప్పును వాళ్ళు అంగీకరించారు. ఎందుకంటే 9,56,000 పెన్షన్స్ తీశారని సంగతి కూడా వాళ్ళు ఒప్పుకున్నారు. నాకు చాలా సంతోషం. ఎందుకంటే తీశారని ఆధారం ఉన్న అధ్యక్ష, ఇంకో పూర్తి వివరాలు ఉన్నాయి. అయితే మేము పెన్షన్ కార్యక్రమం అనేది చేస్తున్నాం అధ్యక్ష. సమాధానం తీసుకోవాల్సిన అయితే పెన్షన్ కొత్త పెన్షన్స్ ఇవ్వడానికి కూడా మేము మొత్తం ఒక ప్రాసెస్ కింద ఒక పద్ధతి కింద చేస్తున్నాం అధ్యక్ష. ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళ ఆదేశాల మేరకు ఖచ్చితంగా కొత్త పెన్షన్స్ ఓపెన్ చేస్తాము. ఇందులో ఉన్న ఇనెలిజిబిలిటీ పెన్షన్స్ ఎవరైతే వీళ్ళందరూ తొలగించబడిపోయిందో వీళ్ళందరికీ కూడా పెన్షన్ ఇచ్చే పరిస్థితి ఈ ప్రభుత్వం కల్పిస్తుంది అధ్యక్ష. వీళ్ళందరికీ కూడా ఫస్ట్ స్టెప్ లో మొదటి ప్రాధాన్యతతో వీళ్ళందరికీ తొలగించారు. ఎవరికైతే తొలగించారో వీళ్ళందరికీ కూడా మొదటి ప్రాధాన్యతలో వీళ్ళకి ఇవ్వడం అధ్యక్ష. ప్లీజ్. అలోపిగా